వందల సంవత్సరాల మహిమాన్విత చరిత్ర గల సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ సమీపంలో ఉన్న పంచముఖ హనుమాన్ దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామ భక్తులలో అగ్రగణ్యుడు మరియు చిరంజీవి హనుమంతుడు. ఈయన శివాంశ సంభూతుడు. మదిలో తలచిన వెంటనే ధైర్యాన్ని, శక్తిని మరియు కార్యసిద్ధిని ప్రసాదించే మహిమాన్వితుడు శ్రీ ఆంజనేయుడు. ఇక్కడ హనుమంతుడు ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన 5 ముఖాల రూపంలో స్వయంభుగా వెలిశాడు. హనుమంతుని ఈ అంశం అపారమైన శక్తి, అప్రమత్తత మరియు అడ్డంకులను అధిగమించే శక్తిని సూచిస్తుంది. ఈ ఆలయం రక్షణ, ధైర్యం మరియు దైవిక మార్గదర్శకత్వం కోరుకునే భక్తులకు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పనిచేస్తుంది. పంచముఖ హనుమంతుని అవతారం మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రావణ యుద్ధం చివరి దశలో రావణుడు తన తమ్ముడైన మరియు మాయా విద్యలు కలిగిన పాతాళరాజు మైరావణుడి సహాయం కోరగా, అప్పుడు ఆ మైరావణుడు తన రాక్షస మాయతో విభూషణుడిగా మారి రామలక్ష్మణుల్ని అపహరించి పాతాళలోకంలో బంధిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించిన హనుమంతుడు పాతాళలోకంలో రాక్షసులు అందర్నీ సంహరించి మైరావణుడి మరణ రహస్యమైన 5 తుమ్మెదలు కలిగి ఉన్న రత్నపేటికను కనుగొని పంచముఖాంజనేయ అవతారుడై ఆ 5 తుమ్మెదలను తన పంచముఖాలతో ఏకకాలంలో హతమార్చి మాయా మైరావణులందర్నీ సంహరిస్తాడు. తదనంతరం శ్రీరామచంద్రుడు తన రామబాణంతో సర్వశక్తులు కోల్పోయిన రాక్షసరాజు మైరావణుణ్ణి అలవోకగా సంహరిస్తాడు. హనుమంతుని పంచముఖ రూపం 5 వేర్వేరు ముఖాలను సూచిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కో దిశలో ఉంటుంది. మొదటిగా హనుమాన్ ముఖం తూర్పు దిక్కును సూచిస్తూ ఉంది. ధైర్యం మరియు బలాన్ని సూచిస్తుంది. రెండవదైన నరసింహ ముఖం దక్షిణ దిక్కును సూచిస్తూ రక్షణ మరియు భయాన్ని తొలగించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. మూడవదైన గరుడ ముఖం పశ్చిమ దిక్కును సూచిస్తూ అప్రమత్తత మరియు విష ప్రభావాలను అధిగమించే శక్తిని సూచిస్తుంది. ఇక 4వదైన వరాహ ముఖం ఉత్తర దిక్కును సూచిస్తూ శ్రేయస్సు మరియు చెడు నుండి రక్షణను సూచిస్తుంది. హయగ్రీవ ముఖం పైకి సూచిస్తూ అజ్ఞాన నిర్మూలనను కలిగి ఉంటుంది. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 5 ముఖాల రూపం కలిగి ఉన్న హనుమంతుల వారి విగ్రహ స్వరూపం ఆరాధకులకు శ్రేయస్సు, జాగరూకత మరియు జ్ఞానాన్ని కలిగించి దీవెనలను అందజేస్తుందని నమ్ముతారు. కాలక్రమేణా భక్తులు ఈ ఆలయ కుడి భాగంలో శ్రీ సీతారామ లక్ష్మణుల దేవతా విగ్రహాలు ప్రతిష్ఠించి దేవాలయం నిర్మాణం గావించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవుని కింద ఒక గుండము ఉంది. ఆ గుండములోని పవిత్ర జలాన్ని భక్తులు తీర్థముగా స్వీకరించి సేవిస్తారు. భక్తులు తమ మొక్కులు సమర్పించుకోవడమే కాకుండా ప్రత్యేకంగా స్వామివారికి వడమాల, ఆకుపూజ, సింధూర అలంకారము మరియు రోటు నైవేద్యము సమర్పించుకుంటారు. ఈ ఆలయం వెలసి ఉన్న కొండను కొంతమంది ముష్కరులు బాంబులతో నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించి రక్తపు వాంతులు చేసుకొని మరణించారని చరిత్రకారులు చెబుతారు. కొంతకాలము తరువాత అఘోరాలు కూడా ఈ దేవాలయంలో అనుష్ఠానము చేసేవారని చరిత్ర ప్రతీతి. ఈ పంచముఖ హనుమాన్ దేవాలయము సాంప్రదాయ మరియు ప్రాంతీయ ప్రభావాలను ప్రతిబింబిస్తూ విభిన్నమైన నిర్మాణ అంశాలను కలిగి ఉంది. గర్భగుడిలో ఉన్న పంచముఖ హనుమాన్ విగ్రహం ఆకర్షణీయమైన సింధూర రంగుతో మరియు ఆభరణాలతో అలంకరించబడి భక్తులని అలరిస్తుంది. ఈ ఆలయమందు గల విశాలమైన ప్రదక్షిణ మార్గం భక్తులు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. ఆలయ గోపురం సమీపంలో ఉన్న భక్తులకు ప్రవేశాన్ని సూచిస్తూ కనువిందు చేస్తుంది. ఈ పంచముఖ హనుమాన్ ఆలయంలో రోజువారీ ఆరాధనలో ఇవి ఉంటాయి. హారతి యందు దివ్య దీపాలను స్వామివారికి ప్రదర్శిస్తూ భక్తి గీతాలను ఆలపిస్తూ ఎంతో భక్తిభావం కలిగిస్తుంది. అభిషేకమునందు పాలు, తేనె మరియు నీరు వంటి పవిత్రమైన పదార్థాలు కలిపి చేసే దివ్యయాభిషేకం భక్తులను తన్మయత్వానికి గురిచేస్తుంది.
ఇక్కడ తరచూ జరిగే హనుమాన్ చాలీసా యొక్క పఠనం భక్తులందరి కోర్కెలు తీర్చే గొప్ప సాధనంగా భావిస్తారు. ఈ గుడి యందు హనుమాన్ జయంతి వంటి ప్రత్యేక పండుగలు, విస్తృతమైన ఆచారాలు, ఊరేగింపులు మరియు సాంస్కృతిక ప్రదర్శనలతో గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ సంఘటనలు తమ ప్రయత్నాలలో బలం, రక్షణ మరియు విజయం కోసం హనుమంతుని దీవెనలను కోరుకునే భక్తులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తాయి. దయచేసి మా వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తూ మీ అమూల్యమైన కామెంట్స్తో ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము.